So welcome to 10th class. Today we are going to start an important concept, that is trigonometric ratios of some specific angles. So next we have to continue our problems with trigonometric ratios of some specific angles, that is 0 degrees, 30 degrees, 45 degrees, 60 degrees and 90 degrees. So to do the problems related to trigonometric ratios of that particular angles, first we have to know the specific values of that particular trigonometric ratios. Okay, to find those values, uh, it is better to understand using with the unit circle. So today we are going to learn about a unit circle. Okay, త్రికోణమితీయ నిష్పత్తులకు సంబంధించిన విలువలను ముఖ్యంగా చెప్పుకోవాలంటే 0 డిగ్రీలు, 30 డిగ్రీలు, 45 డిగ్రీలు, 60 డిగ్రీలు, 90 డిగ్రీల గురించి మనం వాటి విలువలు తెలుసుకొని వాటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ మనం నెక్స్ట్ చేస్తాం. కాబట్టి ఆ ఈ త్రికోణమితీయ విలువల నిష్పత్తులకు సంబంధించి ఆ పర్టికులర్గా ఆ 0 డిగ్రీలు, ఆ 30 డిగ్రీలు, 45 డిగ్రీలు, 60 డిగ్రీలు, 90 డిగ్రీలు వాల్యూస్ ఏ విధంగా వస్తాయనేది మనం ఒక యూనిట్ సర్కిల్ ద్వారా మనం తెలుసుకుందాం. యూనిట్ సర్కిల్ అంటే ఏంటంటే ఒక వృత్తం యొక్క వ్యాసార్థం ఒక యూనిట్గా తీసుకున్నట్లయితే 1 యూనిట్గా తీసుకున్నట్లయితే దాన్ని యూనిట్ సర్కిల్ అంటాం. ఇప్పుడు దీన్ని మనం కోఆర్డినేట్ ప్లేన్ మీద తీసుకున్నట్లయితే ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్. సో దీన్ని మనం x యాక్సిస్ అనుకుందాం. ఇది x యాక్సిస్, this is x axis and this is y axis. ఓకే, మనందరికీ తెలుసు x యాక్సిస్ y యాక్సిస్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ మనం ఆరిజిన్ తో డినోట్ చేస్తాం. సో దిస్ ఇస్ 0, 0. సో దిస్ ఇస్ 0, 0. ఓకే, సో నెక్స్ట్ ఇది యూనిట్ సర్కిల్ కాబట్టి సో ఇక్కడ నుంచి మనకి ఇక్కడ డిస్టెన్స్ ఎంత ఉంటుంది అంటే 1 యూనిట్ డిస్టెన్స్ ఉంటుంది. ఓకే, సో 1 యూనిట్ డిస్టెన్స్ ఉంది కాబట్టి ఇది x యాక్సిస్ కాబట్టి సో ఈ పాయింట్ ఆటోమేటిక్గా మనకి ఏమవుతుందంటే 1, 0 అవుతుంది. ఆల్రెడీ మనం కోఆర్డినేట్ జామెట్రీ నేర్చుకున్నాం నిరూపక జ్యామితిలో. సో ఈ విషయాన్ని కూడా మనం నేర్చుకున్నాం. అలాగే ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ కూడా 1 యూనిట్ ఉంటుంది కాబట్టి యూనిట్ సర్కిల్ కాబట్టి రేడియస్. సో దీని యొక్క రేడియస్ మనకి ఖచ్చితంగా ఎంత ఉంటుంది అంటే 1 యూనిట్ రేడియస్ ఉంటుంది కాబట్టి సో ఈ పాయింట్ ఏమవుతుందంటే ఇది y కోఆర్డినేట్ కాబట్టి సో ఇది 0, 1 అవుతుంది. అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఇక్కడ మైనస్ నెగిటివ్ కాబట్టి నెగిటివ్ సైడ్ కాబట్టి ఇది సో ఇది మనకి ఏమవుతుందంటే -1, 0 అవుతుంది. సో ఇక్కడ y నెగిటివ్ కాబట్టి సో ఇక్కడ మనకి ఏమవుతుందంటే 0, -1 తీసుకుంటాం. ఓకే, 0, -1 తీసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ సర్కిల్ మీద ఎక్కడ పాయింట్ తీసుకుంటున్నాను నేను. సో ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా జాయిన్ చేశాను. సో లెట్ దిస్ పాయింట్ ఏ అనుకుంటున్నాను. సమ్ ఏ x, y అనే పాయింట్ కింద తీసుకున్నాను నేను. ఓకే, సో ఏ x, y అనే పాయింట్ కింద తీసుకున్న తర్వాత ఇప్పుడు అంటే దీని అర్థం ఏంటి, ఈ x యాక్సిస్ మీద ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న డిస్టెన్స్ x మాట, అదేవిధంగా y యాక్సిస్ మీద ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న డిస్టెన్స్ వచ్చి y యూనిట్స్ మాట. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇలా ఒక పెర్పెండిక్యులర్ డ్రా చేసుకున్నాను. ఇలాగ ప్యారల్ లైన్ డ్రా చేసుకున్నాను x యాక్సిస్కి. అంటే y యాక్సిస్కి పెర్పెండిక్యులర్గా ఉంది, ఇది ఏమో x యాక్సిస్కి పెర్పెండిక్యులర్గా ఉంది అనమాట. సో ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత అవుతుంది, x అవుతుంది. ఈ డిస్టెన్స్ ఎంత అవుతుంది మనకి, x అవుతుంది. అదేవిధంగా ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ డిస్టెన్స్ ఎంత అవుతుంది మనకి, y అవుతుంది. సో దిస్ డిస్టెన్స్ ఈజ్ y. ఇప్పుడు ఇది యూనిట్ సర్కిల్ కాబట్టి సో ఇది రేడియస్ అవుతుంది. ఇక్కడ నుంచి ఈ OA కూడా మనకి ఏమవుతుందంటే ఇది కూడా రేడియస్ అవుతుంది. సో ఇక్కడ మనం పెర్పెండిక్యులర్ డ్రా చేసుకున్నాం కాబట్టి ఇక్కడ పెర్పెండిక్యులర్ డ్రా చేసుకున్నాం. ఓకే, సో ఇక్కడ 90 డిగ్రీస్ యాంగిల్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి y యూనిట్స్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ ఇది కూడా ఎంత ఉంటుంది మనకి, y యూనిట్స్ ఉంటుంది. ఎందువల్లంటే ఇది రెక్టాంగిల్ కాబట్టి ఇది ఒక రెక్టాంగిల్. ఎందువల్ల రెక్టాంగిల్ అవుతుంది, ఇది ఈ రెండు ప్యారల్గా ఉంటాయి, ఈక్వల్గా ఉంటాయి. ఈ రెండు ప్యారల్గా ఉన్నాయి, ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి యాంగిల్ 90 డిగ్రీస్ కాబట్టి ఆటోమేటిక్ ఇది రెక్టాంగిల్ అవుతుంది. సో ఇది కూడా మనకి y అవుతుంది అనమాట. ఇప్పుడు ఆల్రెడీ మనం నేర్చుకున్నాం ట్రిగనామెట్రిక్ రేషియో. నేర్చుకున్న తర్వాత ఇక్కడ నేను ఒక ఎక్యూట్ యాంగిల్ తీసుకుంటున్నాను. ఈ యాంగిల్ నేను టీటా అనుకుంటున్నాను. ఇప్పుడు దీని నుండి మనం ఏం చేద్దామంటే సైన్ టీటా అంటే ఎంత చూసుకుందాం. సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ టీటాకి ఫార్ములా ఏంటి చెప్పండి మనకి, డెఫినిషన్ ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఆపోజిట్ సైడ్ అంటే ఇక్కడ ఏంటి మనకి, ఇందులో ఇక్కడ సపోజ్ నేను ఏదో సమ్ బి అని పెట్టుకుంటున్నాను. సో దిస్ ఈజ్ ఆపోజిట్ సైడ్ అంటే మనకి ఏమవుతుందంటే టీటాకి ఆపోజిట్ సైడ్ ఏబి అవుతుంది.
సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏబి బై, అదేవిధంగా హైపోటెన్యూస్ అంటే ఓఏ అవుతుంది, ఓఏ. ఓకే, సో దిస్ ఇంప్లైస్ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు, సో ఏబి వాల్యూ వచ్చి వై అవుతుంది, ఓఏ వాల్యూ వచ్చి 1 యూనిట్ కాబట్టి 1 అవుతుంది. సో దిస్ ఇంప్లైస్ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు వై. సో సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు వై అని వచ్చింది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ యూనిట్ సర్కిల్గా తీసుకున్నప్పుడు ఈ డిస్టెన్స్ అంటే వై దేనికి ఈక్వల్ అవుతుంది, వై ఈజ్ ఈక్వల్ టు సైన్ థీటాకి ఈక్వల్ అవుతుంది. అంటే ద వై కోఆర్డినేట్ ఈజ్ నథింగ్ బట్, ఇఫ్ ఏ ఎక్స్ కామా వై అనే ఇక్కడ ఈ పాయింట్ తీసుకుంటే, సో ఈ పాయింట్ తీసుకున్నప్పుడు ఇక్కడ మనం చేసిన దీని యొక్క కంక్లూజన్ బట్టి మనకి ఏమొచ్చిందంటే వై కోఆర్డినేట్ ఈజ్ నథింగ్ బట్ సైన్ థీటా అవుతుంది అనమాట. అదేవిధంగా ఇప్పుడు మనం కాస్ థీటా తీసుకుందాం. కాస్ థీటా తీసుకున్నట్లయితే కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్, ఆసన్న భుజము బై కర్ణం అవుతుంది. సో ఆసన్న భుజం అంటే ఇక్కడ ఏమవుతుంది మనకి ఓబి అవుతుంది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఓబి బై కర్ణం అంటే మనకి ఓఏ అవుతుంది. ఓకే, సో దిస్ ఇంప్లైస్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఓబి అంటే మనకి దేనికి ఈక్వల్ అవుతుంది, ఓబి అంటే ఎక్స్, ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ వచ్చి మనకి ఎక్స్ కాబట్టి, సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై ఓఏ అంటే హైపోటెన్యూస్ 1 వచ్చింది. సో దిస్ ఇంప్లైస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా, కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అని వచ్చింది. ఓకే, కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అని వచ్చింది. సో దిస్ ఎక్స్ ఈజ్ నథింగ్ బట్ కాస్ థీటా. ఓకే, సో ఒక యూనిట్ సర్కిల్ మీద ఒక పాయింట్ ఏని పాయింట్ తీసుకొని ఈ విధంగా మనం చేసినప్పుడు మనకి ఏమొచ్చిందంటే ఎక్స్ కోఆర్డినేట్ ఈజ్ నథింగ్ బట్ కాస్ థీటా అండ్ వై కోఆర్డినేట్ ఈజ్ నథింగ్ బట్ సైన్ థీటా అని వచ్చింది. సో ఎక్స్ కోఆర్డినేట్ అంటే మనకి కాస్ థీటాకి ఈక్వల్ అవుతుంది, అలాగే వై కోఆర్డినేట్ అంటే మనకి దేనికి ఈక్వల్ అవుతుంది, సైన్ థీటాకి ఈక్వల్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మీ అందరికి కూడా ఇది బాగా గుర్తుండాలి. ఒక యూనిట్ సర్కిల్లో సో ఎక్స్ కోఆర్డినేట్ ఈజ్ నథింగ్ బట్ కాస్ థీటా అండ్ వై కోఆర్డినేట్ ఈజ్ నథింగ్ బట్ సైన్ థీటా. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే మీ అందరూ తెలుసు యూనిట్ సర్కిల్ని మనం ఎన్ని పార్ట్స్ చేసాం, ఇక్కడ 4 పార్ట్స్ కింద చేసుకున్నాం. సో ఈ మొత్తం మనకి సర్కిల్లో యాంగిల్ ఎంత ఉంటుంది, 360 డిగ్రీస్ ఉంటుంది కాబట్టి, సో ఈ మొత్తం యాంగిల్ ఎంత ఉంటుంది మనకి 90 డిగ్రీస్ ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఈ 90 డిగ్రీస్ యాంగిల్ని, ఈ మొత్తం ఉన్న ఈ 90 డిగ్రీస్ యాంగిల్ని ఏం చేస్తున్నానంటే నేను 3 పార్ట్స్ చేస్తున్నాను. ఓకే, సో మొత్తం ఈ 90 డిగ్రీస్ యాంగిల్ నేను ఏం చేశానంటే 3 పార్ట్స్ చేశాను. అంటే ఇదంతా ఒక పార్ట్, ఇదంతా కూడా ఒక పార్ట్ కింద చేశాను. నెక్స్ట్ ఏమో ఇదంతా ఒక పార్ట్ కింద చేశాను. నెక్స్ట్ ఇదంతా కూడా ఒక పార్ట్ కింద చేశాను. సో 90 డిగ్రీస్ యాంగిల్ని మొత్తం 3 పార్ట్స్ కింద చేస్తే ఒక్కొక్క యాంగిల్ ఎంత అవుతుంది, ఇక్కడ మనకి 30 డిగ్రీస్ వస్తుంది. సో దిస్ ఈజ్ 30 డిగ్రీస్. ఓకే, సో 30 డిగ్రీస్ ఇక్కడ వేస్తున్నాను, ఈ యారో దగ్గర వేస్తున్నాను. దిస్ ఈజ్ 30 డిగ్రీస్. ఓకే, అండ్ దిస్ ఈజ్ ఆల్సో అవుతుంది, ఇది 60 డిగ్రీస్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇది 30 డిగ్రీస్, ఇది 60 డిగ్రీస్ ఉంది. అంటే ఈ బిట్వీన్ ఉన్న ఈ యాంగిల్ మనం ఏం చేయాలంటే ఈ యాంగిల్ నేను మళ్ళీ బైసెక్ట్ చేశాను, 2 యాంగిల్స్ కింద డివైడ్ చేశాను. ఓకే, 2 యాంగిల్స్ కింద డివైడ్ చేస్తే మనకి ఏమవుతుందంటే 2 యాంగిల్స్ కింద మనం బైసెక్ట్ చేసినట్లయితే సో ఈ యాంగిల్ 15 అవుతుంది, ఈ యాంగిల్ 15 అవుతుంది. ఇది ఆల్రెడీ ఇది 30 డిగ్రీస్ అయింది, ఇది 15 డిగ్రీస్ అయింది. సో ఈ మొత్తం ఈ యాంగిల్ ఎంత అవుతుందంటే మనకి ఈ యాంగిల్ మొత్తం వచ్చి 45 డిగ్రీస్ అవుతుంది. ఓకే, ఈ మొత్తం యాంగిల్ వచ్చి 45 డిగ్రీస్ అవుతుంది. ఈ యాంగిల్ వచ్చి మనకి 30 డిగ్రీస్ అవుతుంది. నెక్స్ట్ ఈ యాంగిల్ వచ్చి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న యాంగిల్ 60 డిగ్రీస్ అవుతుంది. సో ఈ టోటల్ యాంగిల్ వచ్చి మనకి 90 డిగ్రీస్ అవుతుంది అనమాట. సో అంటే ఇది మనకి యాంగిల్ ఎంత అవుతుందంటే ఇది 45 డిగ్రీస్ యాంగిల్ అవుతుంది. ఈ యాంగిల్ 45 డిగ్రీస్ యాంగిల్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మరలా ఒకసారి చెప్తాను చూడండి. ఇక్కడ ఈ మొత్తం యాంగిల్ 90 డిగ్రీస్ ఉంది కాబట్టి నేను దీన్ని ఈ యాంగిల్ని 3 పార్ట్ చేశాను. అంటే ఇక్కడ ఈ యారో డ్రా చేశాను కదా, సో ఇదొక పార్ట్, నెక్స్ట్ ఇది యారో డ్రా చేశాను, ఇదొక పార్ట్, నెక్స్ట్ ఇదంతా కూడా ఒక పార్ట్ అనమాట. సో 3 పార్ట్స్ కింద నేను డివైడ్ చేశాను. సో 90 డిగ్రీస్ని మనం 3 పార్ట్స్ కింద చేసుకున్నట్లయితే ఈచ్ యాంగిల్ ఎంత అవుతుందంటే మనకి 30 డిగ్రీస్ అవుతుంది. సో ఇది 30 డిగ్రీస్ అవుతుంది, అదేవిధంగా ఇది 30, ఇది 30. సో ఇక్కడి నుంచి ఇక్కడికి 30 అవుతుంది మనకి, నెక్స్ట్ ఇక్కడ నుంచి కూడా ఒక 30 అంటే ఇది 60 డిగ్రీస్ అవుతుంది అనమాట. సో ఇక్కడ 30, 60 బిట్వీన్ ఉన్న ఈ మొత్తం యాంగిల్ ఎంత అవుతుంది, 30 అవుతుంది. 30 నేను ఏం చేశానంటే 2 ఈక్వల్ పార్ట్స్ కింద చేశాను. అప్పుడు ఇది 15 అవుతుంది, ఇది 15 అవుతుంది. సో ఆటోమేటిక్ ఇక్కడ ఈ 30 + 15 ఇది 45 డిగ్రీస్ అవుతుంది. సో ఇక్కడ మనకి 30 డిగ్రీస్ అవుతుంది, 45 డిగ్రీస్ అవుతుంది, 60 డిగ్రీస్ అవుతుంది. ఇది మనకి 90 డిగ్రీస్ అవుతుంది. ఇది 90 డిగ్రీస్ అండ్ దిస్ ఈజ్ 0 డిగ్రీస్. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి,
ఇక్కడ మీకు అందరికి ఇప్పుడే చెప్పాను. ఏం చెప్పాను? ఎక్స్ కోఆర్డినేట్ ఈజ్ ఆల్వేస్ రిప్రజెంట్ కాస్ థీటా అండ్ వై కోఆర్డినేట్ ఈజ్ ఆల్వేస్ రిప్రజెంట్ సైన్ థీటా. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకి యాంగిల్ ఎంత ఉంది చెప్పండి? ఎక్స్ యాక్సిస్ చేసి యాంగిల్ ఎంత ఉంటుంది? ఇక్కడ మనకి 0 డిగ్రీస్ అన్నమాట. సో 0 డిగ్రీస్ యాంగిల్ కాబట్టి అంటే ఏంటి? 0 డిగ్రీస్ అంటే సైన్ ఆఫ్ 0 డిగ్రీస్, సైన్ ఆఫ్ 0 డిగ్రీస్ అంటే సైన్ 0 డిగ్రీస్. సైన్ 0 డిగ్రీస్ అంటే ఏం చూసుకోవాలి మనం? వై కోఆర్డినేట్ చూసుకోవాలి. సో వై కోఆర్డినేట్ ఎంత ఉంది? ఇక్కడ మనకి 0 ఉంది. ఇప్పుడే చెప్పాను. ఇక్కడ చూడండి, సైన్ ఆఫ్ థీటా ఈజ్ ఈక్వల్ టు వైకి ఈక్వల్ అని చెప్పుకున్నాం ఇక్కడ. అంటే సైన్ ఆఫ్ థీటా అంటే సైన్ ఆఫ్ థీటా అంటే ఎంత? ఇక్కడ 0 డిగ్రీస్. సో సైన్ 0 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఈ పాయింట్లో మనం ఏం చూసుకోవాలి? వై కోఆర్డినేట్ చూసుకోవాలి. అంటే సైన్ ఆఫ్ 0 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చిందంటే మనకి 0 వచ్చింది. సో ఈ వాల్యూస్ అన్ని ఇక్కడ రాస్తాను, జాగ్రత్తగా చూడండి. సైన్ ఆఫ్ 0 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది. సో అలాగే మనకి కాస్ ఆఫ్ 0 డిగ్రీస్, కాస్ ఆఫ్ 0 డిగ్రీస్ అంటే ఏం చూసుకోవాలి? ఎక్స్ కోఆర్డినేట్ చూసుకోవాలి. సో కాస్ ఆఫ్ 0 డిగ్రీస్ అంటే ఎక్స్ కోఆర్డినేట్ ఎంత ఉంది ఇక్కడ మనకి? ఎక్స్ కోఆర్డినేట్ ఎంత ఉందంటే మనకి 1 ఉంది కాబట్టి కాస్ 0 యొక్క వాల్యూ 1 అన్నమాట. కాస్ 0 యొక్క వాల్యూ 1 అవుతుంది. అలాగే ఇక్కడ చూడండి, కాస్ ఆఫ్ సైన్ చూసుకుందాం. సైన్ ఆఫ్ 90 డిగ్రీస్ కావాలి మనకు. ఇప్పుడు సైన్ ఆఫ్ 90 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆఫ్ 90 డిగ్రీస్ అంటే ఏం చూసుకోవాలి మనం? వై కోఆర్డినేట్ చూసుకోవాలి. సో వై కోఆర్డినేట్ ఎంత ఉంది ఇక్కడ? 1 ఉంది. సో సైన్ ఆఫ్ 90 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. అలాగే కాస్ ఆఫ్ 90 డిగ్రీస్ కావాలి. కాస్ ఆఫ్ 90 డిగ్రీస్ కావాలంటే ఈ 90 డిగ్రీస్ యాంగిల్లో ఉంది కాబట్టి ఇక్కడ ఇది. సో 90 డిగ్రీస్ యాంగిల్ చేస్తుంది కాబట్టి మనం ఏం చూసుకోవాలి? కాస్ అంటే ఎక్స్ కోఆర్డినేట్ చూసుకోవాలి. సో ఎక్స్ కోఆర్డినేట్ ఎంత ఉంది మనకి? ఇక్కడ 0 ఉంది కాబట్టి కాస్ 90 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఓకే, ఇప్పుడు మీ అందరికీ ఒక చిన్న విషయం చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఇక్కడ ఉన్న పాయింట్స్ని మనం ఈ రిమైనింగ్ యాంగిల్స్ని ఏ విధంగా కనుక్కోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ బ్రాకెట్ పెట్టి by2 అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 0 ఉంది కదా, ఇక్కడ 1,0 వచ్చింది. ఇప్పుడు ఈ పాయింట్ ఎంత అవుతుందో మనకు తెలియాలి. ఈ పాయింట్ ఎంత అవుతుందో తెలియాలి. ఈ పాయింట్ ఎంత ఉంటుందో తెలియాలి. సో పాయింట్స్ ఎంత ఉంటాయి, ఆ పాయింట్స్ ఏమవుతాయని తెలుసుకోవడానికి ఒక చిన్న లాజికల్ స్టెప్ ఒకటి ఉంది. దాని ఎలా అంటే, ఫస్ట్ మనం ఈ పాయింట్ తీసుకొని ఇక్కడ by2 వేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ కూడా by2 వేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ కూడా ఏం చేయాలంటే మనం by2 అండ్ by2 కామా పెట్టుకొని ఇప్పుడు ఏం చేయాలంటే నెంబర్స్ 1, 2, 3 వేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు నెంబర్స్ మళ్ళీ ఇక్కడ నుంచి చేయాలి. 1, 2, 3 వేసుకోవాలి. సో ఈ పైన నెంబర్స్కి రూట్ పెట్టుకోవాలి. రూట్ 1 ఈజ్ నథింగ్ బట్ రూట్, ఇక్కడ రూట్ 3, ఇక్కడ రూట్ 2, ఇక్కడ రూట్ 2, ఇక్కడ రూట్ 3. రూట్ 1 అంటే అది 1 అవుతుంది. సో ఇక్కడ మనం రూట్ 2/2 అంటే 2 నెల రాసుకోవచ్చు మనం. రూట్ 2 ఇంటూ రూట్ 2 కింద రాసుకొని ఈ పైన రూట్ 2 కింద రూట్ 2 క్యాన్సిల్ అయిపోయి మనకి ఇక్కడ ఏం మిగులుతుంది అంటే ఇప్పుడు 1/√2 మిగులుతుంది. 1/√2, ఇక్కడ కూడా 1/√2 మిగులుతుంది. ఇప్పుడు 30 డిగ్రీస్ సంబంధించిన వాల్యూస్ మాట ఇవి. ఏది? √3/2, 1/2 అనేవి. 45 డిగ్రీస్ సంబంధించిన వాల్యూస్ ఏమో 1/√2, 1/√2. అదేవిధంగా 60 డిగ్రీస్ సంబంధించిన వాల్యూస్ 1/2, 1/2. అంటే ఈ పాయింట్ వచ్చి మనకి ఏమవుతుందంటే, ఈ పాయింట్ వచ్చి 1/2, √3/2 అవుతుంది. ఈ పాయింట్ వచ్చి మనకి 1/2, 1/2, 1/2 అవుతుంది. సో ఈ పాయింట్ వచ్చి √3/2, 1/2 అవుతుంది. ఇప్పుడు మనకి ఏం కావాలంటే కాస్ 30 డిగ్రీస్ కావాలి, లేదా సైన్ 30 డిగ్రీస్ కావాలి. సైన్ 30 డిగ్రీస్ అంటే మనం ఎప్పుడు ఏం చూసుకోవాలి? సైన్ 30 డిగ్రీస్ అంటే 30 డిగ్రీస్కి ఎదురుగుండా ఉన్న పాయింట్లో వై కోఆర్డినేట్ చూసుకోవాలి. సో వై కోఆర్డినేట్ ఎంత ఉంది? ఇక్కడ 1/2 ఉంది. సో సైన్ ఆఫ్ 30 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు 1/2 అవుతుంది. అలాగే కాస్ ఆఫ్ 30 డిగ్రీస్, సో 30 డిగ్రీస్ దగ్గర చూసుకొని అక్కడ మనం ఏం చూసుకోవాలంటే వై కోఆర్డినేట్ చూసుకోవాలి. ఇప్పుడే మనం చెప్పుకున్నాం, వై కోఆర్డినేట్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్ కోఆర్డినేట్ ఈజ్ నథింగ్ బట్ కాస్ థీటా అండ్ వై కోఆర్డినేట్ ఈజ్ నథింగ్ బట్ సైన్ థీటా అని చెప్పుకున్నాం. ఇప్పుడు 30 డిగ్రీస్లో ఎక్స్ కోఆర్డినేట్ ఏమని చూసుకున్నట్లయితే √3/2 ఉంది కాబట్టి మనకి ఇక్కడ √3/2 అవుతుంది. కాస్ 30 యొక్క వాల్యూ ఎంత అవుతుందంటే √3/2 అవుతుంది. ఓకే, అలాగే కాస్ 45 డిగ్రీస్, సైన్ 45 డిగ్రీస్ చూద్దాం. సైన్ 45 డిగ్రీస్, సో సైన్ 45 డిగ్రీస్ కావాలి కాబట్టి మనం ఏం చేయాలంటే 45 డిగ్రీస్ దగ్గర ఉన్న పాయింట్లో సైన్ 45 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు 45 డిగ్రీస్ ఉన్న పాయింట్లో వై కోఆర్డినేట్ చూసుకోవాలి. వై కోఆర్డినేట్ ఎంత ఉంది? అక్కడ మనకి 1/√2 ఉంది. సో సైన్ 45 ఈజ్ ఈక్వల్ టు 1/√2. సో అదేవిధంగా కాస్ 45 కావాలి. కాస్ 45 ఈజ్ ఈక్వల్ టు, సో ఇది కూడా సేమ్ 1/2 ఉంది. ఎక్స్ కోఆర్డినేట్ కూడా 1/2 ఉంది. సో అదేవిధంగా మనకు ఇప్పుడు ఏం కావాలంటే సైన్ 60 కావాలి. సైన్ 60 అంటే ఏం చూసుకోవాలి? 60 డిగ్రీస్ వై కోఆర్డినేట్ చూసుకోవాలి. వై కోఆర్డినేట్ ఎంత ఉంది మనకి? √3/2 ఉంది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు √3/2. సో అదేవిధంగా సైన్ 60 అయిపోయిన తర్వాత కాస్ 60 చూద్దాం.
సో cos 60 is equal to cos 60 is equal to degrees is equal to సో cos 60 degrees అంటే ఏం చూసుకోవాలి మనం x కోఆర్డినేట్ చూసుకోవాలి. x కోఆర్డినేట్ ఎంత ఉంది 60 డిగ్రీ దగ్గర మనకి 1/2 ఉంది కాబట్టి సో దీని వాల్యూ 1/2 వచ్చింది. ఇప్పుడు మనకి tan θ వాల్యూ నెక్స్ట్ cot θ వాల్యూ ఇవన్నీ కావాలనుకోండి. మనందరికీ తెలుసు tan θ కావాలంటే ఏం చేయాలి? tan θ అంటే tan θ is equal to sin θ by cos θ. సో ఆల్రెడీ మనకి sin θ వాల్యూ cos θ వాల్యూస్ అన్నీ వచ్చేసినాయి ఇక్కడ మనకి. సో ఇక్కడ మనకు tan 0 కావాలనుకోండి sin 0 by cos 0 వేసుకోవాలి. sin 0 అంటే ఎంత 0, 0 by 1 అంటే ఎంత 0 అవుతుంది. అలాగే మనకి tan 90 కావాలనుకోండి, tan 90 కావాలంటే sin 90 by cos 90. sin 90 వాల్యూ ఎంత వచ్చింది 1, cos 90 వాల్యూ ఎంత వచ్చింది 0 వచ్చింది. సో దిస్ ఈజ్ ఇండెఫినెట్ ఫామ్ అంటే అన్డిఫైన్ అవుతుంది అనమాట. 1/0 అంటే మనకి డినామినేటర్లో 0 ఉండకూడదు కాబట్టి అది అన్డిఫైన్ అవుతుంది కాబట్టి tan 90 యొక్క వాల్యూ అన్డిఫైన్ అవుతుంది అనమాట. సో మనకి ఫస్ట్ బేసిక్గా sin θ వాల్యూ cos θ వాల్యూ వస్తే రిమైనింగ్ అన్ని వాల్యూస్ కూడా చాలా ఈజీగా మనకు వస్తాయి అన్నమాట. సో దీన్ని మనం యూనిట్ సర్కిల్ ద్వారా ఈ విధంగా వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేసుకోవాలి. దీన్ని యూనిట్ సర్కిల్ అంటారన్నమాట. సో మరి మీ అందరికీ డౌట్ ఏంటంటే యూనిట్ సర్కిల్ మరి ఇటువైపు ఉన్న వీటి గురించి చెప్పలేదు అంటే మీ అందరికీ డౌట్ వస్తుంది. సో ఇటువైపు ఉన్న వీటి గురించి చెప్పాలంటే చాలా కష్టమేమి కాదు, చాలా ఈజీ. అయితే మనకి 10th క్లాస్లో ఇక్కడ 90 degrees వరకే వాల్యూస్ మనం యూజ్ చేస్తాం కాబట్టి ఇక్కడ వరకు చెప్పుకున్నాం. సో ఇంటర్మీడియట్ లెవెల్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చెప్పుకుంటాం, మిగతా వాల్యూస్ చెప్పుకుంటాం అన్నమాట. అంటే ఏమీ లేదు, ఇప్పుడు ఎలా అయితే నేను 3 ఈక్వల్ పార్ట్స్ చేశానో ఇటువైపు కూడా 3 ఈక్వల్ పార్ట్స్ చేశాను అనుకోండి, అంటే ఇక్కడ ఒక 30 degrees యాడ్ అవుతుంది. సో 90కి 30 degrees యాడ్ అయితే ఏమవుతుంది, ఇక్కడ మనకి ఈ పాయింట్ ఏమవుతుంది, సో ఇది 120 degrees అవుతుంది అన్నమాట. ఇది 120 degrees అవుతుంది. సో 120 degrees పాయింట్ ఏమవుతుంది, ఇక్కడ అన్ని కూడా మనకి ఎలా ఉంటాయంటే x మైనస్ అవుతుంది, y ఏమవుతుంది ప్లస్ అవుతుంది కాబట్టి సో ఇక్కడ మనకి దీని కరస్పాండింగ్ వాల్యూ ఇక్కడ తీసుకుంటాం అన్నమాట. దీని కరస్పాండింగ్ వాల్యూ అంటే ఈ వాల్యూ ఇక్కడ వేసుకుంటాం. అంటే ఇక్కడ ఏం వేసుకుంటాం మనం -1/2 √3/2 వేసుకుంటాం. సో ఇప్పుడు మనకి సైన్ ఆఫ్ 120 degrees ఈజ్ ఈక్వల్ టు sin of 120 degrees ఈజ్ ఈక్వల్ టు √3/2 అవుతుంది అన్నమాట. అది కూడా ఇక్కడ -1/2 ఇది √3/2 కాబట్టి sin of 120 degrees ఈజ్ ఈక్వల్ టు అది మనకి ఏమవుతుందంటే √3/2 అవుతుంది. ఓకే, సో ఈ విధంగా మిగతా ఈ వాల్యూస్ అన్ని కూడా మనం ఫైండ్ అవుట్ చేయటం అంటారు. అంటే 120కి మళ్ళీ ఇంకొక 60 యాడ్ చేశాను అనుకోండి, ఎంత అవుతుంది మనకి 180 degrees. అదే 120కి ఇంకో 30 యాడ్ చేశాను 150 degrees, 180 degrees. అదేవిధంగా 180కి 30 యాడ్ చేసినట్లయితే 210. సో ఈ విధంగా అన్ని వాల్యూస్ని మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు అన్నమాట. యూనిట్ సర్కిల్ ద్వారా అన్ని వాల్యూస్ని మనం ఈ విధంగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. అదే మన 10th క్లాస్ రేంజ్లో ఓన్లీ 90 degrees అంటే 0 degrees, 30 degrees, 45, 60, 90 వరకే మనకి అవుతుంది కాబట్టి మీకు జస్ట్ ఇక్కడ వరకు ఉన్న వాల్యూస్ గురించి మీకు చెప్పడం జరిగింది. సో ఇంటర్మీడియట్ లెవెల్లోకి వెళ్ళిన తర్వాత మీరు వీటన్నిటి గురించి కూడా నేర్చుకోవచ్చు. అదేవిధంగా మీకు ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీరు సేమ్ విధంగా ఈ విధంగా నేను యూనిట్ సర్కిల్ ఎలా వేసానో అలా యూనిట్ సర్కిల్ వేసుకుని రిమైనింగ్ పార్ట్స్ మీరు వేసుకున్నారనుకోండి, ఇది ఏ క్వాడ్రాంట్ చెప్పండి, సెకండ్ క్వాడ్రాంట్ కాబట్టి ఇక్కడ x వాల్యూ నెగిటివ్ అవుతుంది, y వాల్యూ పాజిటివ్ అవుతుంది. సో సేమ్ ఇక్కడ ఉన్న వాల్యూస్ ఇక్కడ మిర్రర్ అవుతాయి అన్నమాట, రిఫ్లెక్స్ అవుతాయి అన్నమాట ఇక్కడ ఆటోమేటిక్ ఇటువైపుకి. సో కానీ నెగిటివ్ వాల్యూస్ తీసుకుంటాయి. అలాగే ఇక్కడ మనం ఈ పెట్టుకుని ఈ వాల్యూస్ అన్ని ఇక్కడ పెట్టుకున్నట్లయితే సో ఇక్కడ ఏమొస్తాయి, అన్ని కూడా సేమ్ ఇవే వాల్యూస్ వస్తాయి ఇక్కడ కూడా. అయితే ఏమవుతుందంటే అన్ని రెండు వాల్యూస్ కూడా ఇక్కడ x కోఆర్డినేట్ y కోఆర్డినేట్ మైనస్ అవుతుంది. అదే ఇక్కడ ఏమవుతుంది y కోఆర్డినేట్ మైనస్ అవుతుంది, x కోఆర్డినేట్ ప్లస్ అవుతుంది అన్నమాట. పాజిటివ్ నెగిటివ్ వాల్యూస్ వస్తాయి అన్నమాట. సేమ్ ఇవే వాల్యూస్ ఇక్కడ వస్తాయి అన్నమాట. సో దాని నుండి మనం ఈ సైన్ ఫంక్షన్ సంబంధించి ఈ మనం డిఫరెంట్ వాల్యూస్ అంటే 90 degrees కంటే ఎక్కువ వాల్యూస్ ఏ విధంగా ఉంటాయో మనం చాలా ఈజీగా తెలుసుకోవచ్చు. అయితే ఈ కాన్సెప్ట్స్ అన్ని మనకి 10th క్లాస్ లెవెల్లో లేవు కాబట్టి అంత డీప్గా అంత పెద్ద పెద్ద వాల్యూస్ లేవు కాబట్టి యాంగిల్స్ లేవు కాబట్టి మనం ఎక్కడ వరకు నేర్చుకున్నామంటే 90 degrees వరకు నేర్చుకున్నాం. సో యూనిట్ సర్కిల్ అంటే ఇది మాట. యూనిట్ సర్కిల్ చాలా యూజ్ఫుల్ మాట. యూనిట్ సర్కిల్ ద్వారా మనం నేర్చుకుంటే లాజికల్గా నేర్చుకున్నట్టే చెప్పాలంటే. సో ఇక్కడ మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. ఇక్కడ ఇంతకుముందు మీ అందరికి కూడా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వేసి y ఈజ్వల్ sin θ ఎందుకైంది, x ఈజ్వల్ cos θ ఎందుకైందో మీకు అందరికీ చెప్పడం జరిగింది. సో ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే యూనిట్ సర్కిల్లో x ఈజ్వల్ cos θ అవుతుంది, y ఈజ్వల్ sin θ అవుతుంది. అంటే దీని మీద ఉన్న ప్రతి పాయింట్లో x కోఆర్డినేట్ ఏమో cos θ అని రిప్రజెంట్ చేస్తుంది, y కోఆర్డినేట్ ఏమో sin θ అని రిప్రజెంట్ చేస్తుంది. సో ఆ విధంగా ఇక్కడ ఈ పాయింట్స్ అన్ని ఇక్కడ దీని మీద రిప్రజెంట్ చేసి దాని నుండి ఆటోమేటిక్గా మనం sin 0 ఈజ్ ఈక్వల్ టు 0, cos 0 ఈజ్ ఈక్వల్ టు 1, sin 90 ఈజ్ ఈక్వల్ టు 1, cos 90 ఈజ్ ఈక్వల్ టు 0, sin 30 ఈజ్ ఈక్వల్ టు 1/2, cos 30 is equal to √3/2, cos 45 is equal to 1/√2, cos 45 is equal to sin 45 is equal to 1/√2, cos 45 is equal to 1/√2, sin 60 is equal to √3/2, cos 60 is equal to 1/2. అంటే ఈ sin θకి cos θకి సంబంధించిన మన వాల్యూస్ 0, 30, 45, 90 degrees వాల్యూస్ ఏ విధంగా ఉంటాయి మనం ఫైండ్ అవుట్ చేసాం. మరి tan θ వాల్యూ, cosecant θ వాల్యూ, cot θ వాల్యూ, secant θ వాల్యూ ఇవి కూడా ఉన్నాయి మనకి.
సో ఇవి ఆటోమేటిక్గా వీటి మీద డిపెండ్ అయి ఉన్నాయన్నమాట. వీటి మీద డిపెండ్ అయి ఉన్నాయి, సైన్ థీటా మీద కాస్ థీటా మీద డిపెండ్ అయి ఉన్నాయన్నమాట. ఏ వాల్యూస్? టాన్ థీటా వాల్యూ, రిమైనింగ్ అన్ని వాల్యూస్ కూడా. ఓకే, సో అందువల్ల ఈ వాల్యూస్ మనకు వస్తే ఆటోమేటిక్గా రిమైనింగ్ వాల్యూస్ వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఈ యూనిట్ సర్కిల్ సంబంధించి మనం వాల్యూస్ని తెలుసుకున్న తర్వాత మనం ఏం చేద్దామంటే ఇప్పుడు దీనికి సంబంధించిన ఒక టేబుల్ చూద్దాం. ఇప్పుడు ఈ టేబుల్లో చూడండి, ఇక్కడ యాంగిల్ ఏ 0 డిగ్రీస్ ఇచ్చాడు, 30 డిగ్రీస్ ఇచ్చాడు, 45 డిగ్రీస్ ఇచ్చాడు, 60 డిగ్రీస్ ఇచ్చాడు, 90 డిగ్రీస్ ఇచ్చాడు. ఇప్పుడు సైన్ ఆఫ్ ఏ, సైన్ ఆఫ్ 0 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు 0, సైన్ ఆఫ్ 30 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు 1/2, సైన్ ఆఫ్ 45 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ 1/√2, సైన్ ఆఫ్ 60 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ √3/2, సైన్ ఆఫ్ 90 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ 1 వచ్చింది. అలాగే కాస్ ఆఫ్ 0 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు 1, cos of 30 degrees is equal to √3/2, cos of 45 degrees is equal to 1/√2, cos of 60 is equal to 1/2 and cos of 90 is equal to 0 అని వచ్చినాయి. సో ఇవన్నీ కూడా వాల్యూస్ మనకి ఇక్కడ వచ్చినాయి. ఇప్పుడు మనకి tan కావాలనుకోండి, tan a is equal to sin a by cos a కాబట్టి దిస్ ఈజ్ ఈక్వల్ టు 0/1 అవుతుంది, 0/1 అవుతుంది. అదేవిధంగా tan of 30 is equal to sin 30 by cos 30 కాబట్టి 2 క్యాన్సిల్ అవుతుంది, 1/√3 అవుతుంది. అలాగే tan of 45 is equal to sin a, tan of 45 is equal to sin 45 by cos 45 కాబట్టి 1/√1/√2 అంటే 1 అవుతుంది. tan of 60 degrees is equal to sin 60 by cos 60 కాబట్టి √3/2/1/2, 2 క్యాన్సిల్ అవుతుంది, √3/1 అంటే √3 వస్తుంది. అదేవిధంగా sin of 90 by cos of 90 is equal to tan 90 కాబట్టి దట్ ఈజ్ 1/0. సో మనకి ఎప్పుడు కూడా డినామినేటర్లో జీరోస్ దాన్ని ఇండెఫినెట్ ఫామ్ అంటాం, దట్ ఈస్ నాట్ డిఫైన్ అని రాస్తామన్నమాట. సో ఈ విధంగా tan θ వాల్యూస్ వచ్చినాయి. ఇప్పుడు మనకి కొసీకెంట్ θ వాల్యూ కావాలనుకోండి, సైన్ థీటాని రివర్స్ చేయాలి. అంటే ఇక్కడ 0/1 ఉంది, రివర్స్ చేస్తే అవుతుంది అంటే 1/0 అవుతుంది. 1/0 ఈజ్ ఇండెఫినెట్ ఫామ్. సో దీన్ని మనం ఏమంటామంటే, దీన్ని ఎలా రాస్తామంటే మనం ఇక్కడ ఇన్ఫినిటీ అని కూడా రాస్తాం. ఏం రాస్తాం? ఇన్ఫినిటీ అంటే, ఇన్ఫినిటీ అంటే అన్డిఫైన్ ఇక్కడ. సో ఇన్ఫినిటీ అనే సింబల్తో డినోట్ చేస్తాం అన్నమాట. సో అన్డిఫైన్ ఇన్ఫినిటీ అనే సింబల్తో మనం డినోట్ చేస్తాం. అలాగే కాట్ కావాలనుకోండి, ట్యాన్ రివర్స్ చేయాలండి కూడా. ట్యాన్ రివర్స్ చేస్తే చూడండి, 1/√3 రివర్స్ చేస్తే √3 వచ్చింది, √3 రివర్స్ చేస్తే 1/√3 వచ్చింది. అది ఇన్ఫినిటీని రివర్స్ చేస్తే 0 వస్తుంది. మరి ఎందువల్ల 1/something/0 రివర్స్ చేసాం అనుకోండి, 0/something అవుతుంది. సో 0/something అంటే అది 0కి ఈక్వల్ అవుతుంది కాబట్టి. ఇదే విధంగా సెకండ్ యొక్క వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలనుకోండి, కోసికెంట్ని కాస్ ఏని రివర్స్ చేయాలి. 1/1 రివర్స్ చేస్తే 1 అవుతుంది, √3/2 రివర్స్ చేస్తే 2/√3 వస్తుంది. సో ఈ వాల్యూస్ అన్ని కూడా మనకి బ్రెయిన్లో ఫీడ్ అవ్వాలి. సో ఈ వాల్యూస్ అన్ని మనకి బ్రెయిన్లో ఫీడ్ అవ్వాలంటే ఏం చేయాలంటే చిన్న షార్ట్ కట్ చెప్తాను చూడండి మీ అందరికి కూడా. ఫస్ట్ ఎప్పుడు కూడా మనకి సైన్ సంబంధించిన వాల్యూస్ గుర్తుపెట్టుకుంటే చాలా ఆటోమేటిక్గా రిమైనింగ్ అన్ని వాల్యూస్ వచ్చేస్తాయి. ఎలా వస్తాయి? sin 0 sin 30 1/2, sin 45 1/√2, sin 60 అంటే √3/2, sin 90 అంటే 1 అనుకుంటాం. సో ఇప్పుడు ఇక్కడ ఈ 1 తీసుకొచ్చి ఇటువైపు వేయండి, ఈ 0 తీసుకొచ్చి ఇటువైపు వేయండి, ఈ √3/2 తీసుకొచ్చి ఇటువైపు రాయండి, ఈ 1/2 తీసుకొచ్చి ఇటువైపు రాయండి, ఈ 1/√2 యాజ్ ఇట్ ఈస్గా రాసేయండి. సో ఆటోమేటిక్గా కాస్ యొక్క వాల్యూస్ వచ్చేసినాయి. సైన్ యొక్క వాల్యూస్, కాస్ యొక్క వాల్యూస్ వచ్చేసి కూడా ఆటోమేటిక్గా ట్యాన్ యొక్క వాల్యూస్ వస్తాయి. ఎందువల్లంటే దీంతో దీన్ని డివైడ్ చేసుకోవడమే. 0/1 0, 1/2/√3/2 that is 1/√3, 1/√2/1/√2 1, √3/2/1/2 that is equal to √3, 1/0 that is undefined. సో tan θ వాల్యూస్ వచ్చింది. tan θ వాల్యూ వచ్చిందంటే cot θ వాల్యూ రివర్స్ చేయండి. something/0 that is undefined, √3/1 1/1 అదేవిధంగా 1/√3. సో ఈ విధంగా వచ్చినాయి అన్నమాట. ఇన్ఫినిటీని రివర్స్ చేస్తే ఏమవుతుంది? 0 అవుతుంది. అదేవిధంగా సెకండ్ వాల్యూ కావాలంటే కాస్ అన్ని రివర్స్ చేయండి. సో ఈ విధంగా ఈ టేబుల్ని ఈ విధంగా లాజికల్గా మీరు బ్రెయిన్లో ఫీడ్ చేసుకోవాలి. మీరు ఏం వాల్యూ అడిగితే ఆ వాల్యూ చెప్పడానికి సిద్ధంగా ఉండాలన్నమాట. కాస్ ఏ వాల్యూ అంత అడిగాను అనుకోండి, వెంటనే మీరు 1/2 అని చెప్పాలి. టేబుల్ చూసి కాదు, టేబుల్ చూడకుండా చెప్పాలి. సో దీనికోసం మీరు ఏం చేయాలంటే ఈ సైన్ యొక్క వాల్యూస్, ఈ కాస్ యొక్క వాల్యూస్ గుర్తుపెట్టుకుంటే చాలా ఆటోమేటిక్గా రిమైనింగ్ వాల్యూస్ అన్ని కూడా మీరు చెప్పచ్చు. సైన్ యొక్క వాల్యూస్ మీకు అందరికీ వచ్చేసినట్టుకోండి, కొసీకెండ్ యొక్క వాల్యూస్ వచ్చేసినట్టే. కాస్ ఏ యొక్క వాల్యూస్ అన్ని వచ్చేసినట్లయితే ఇక్కడ సీకెండ్ ఏ వాల్యూస్ వచ్చేసినట్లే. అదేవిధంగా tan ఏ వాల్యూ కావాలంటే sin ఏ వాల్యూని cos ఏ వాల్యూతో డివైడ్ చేస్తే ఆటోమేటిక్గా tan ఏకి సంబంధించిన వాల్యూస్ అన్నీ కూడా వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఈ టేబుల్స్లో ఉన్న ఈ వాల్యూస్ని మనం ప్రాబ్లం చేయడంలో యూజ్ చేద్దాం. సో దీనికి సంబంధించి మనం ఒక ప్రాబ్లం తీసుకుందాం. ఇన్ ట్రయాంగిల్ ABC, రైట్ యాంగిల్ at B, AB is equal to 5 centimeters and angle ACB is equal to 30 degrees. Determine the lengths of side BC and AC. Okay. So to do this problem, first we have to draw a right angle triangle. So this is a right angle triangle and right angle at B. So this is B.
So this is ABC, right angled at B. So this is 90 degrees. This is a right angle triangle. So in this right angle triangle, AB is given as AB is equal to 5 centimeters. So this is equal to 5 centimeters. Okay. And angle ACB. So this is ACB is 30 degrees. ఇది 30 degrees అని ఇవ్వడం జరిగింది. సో డిటర్మిన్ ద లెంగ్త్ ఆఫ్ సైడ్ బీసీ అండ్ ఏసీ. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ట్రయాంగిల్లో ఏసీ యొక్క లెంగ్త్ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి, అదేవిధంగా బీసీ యొక్క లెంగ్త్ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. చాలా సింపుల్గా ఈ ప్రాబ్లం మనం చేయొచ్చు. ఇప్పుడు ఆల్రెడీ మనం నేర్చుకున్న వాల్యూస్ని ఇప్పుడు ఇక్కడ మనం యూజ్ చేస్తాం అన్నమాట. సొల్యూషన్లోకి వెళ్దాం. సొల్యూషన్లోకి వెళ్ళిన తర్వాత ఏం చేద్దామంటే ఇప్పుడు మనకి ఏ వాల్యూస్ కావాలి, ఇక్కడ బీసీ వాల్యూ కావాలి, ఏసీ వాల్యూ కావాలి. సో బీసీ వాల్యూ, ఏసీ వాల్యూ కావాలంటే ఏ వాల్యూ కావాలో మనం చూసుకోవాలి. ఆల్రెడీ మనకి ఉన్న వాల్యూ ఏంటి, ఇక్కడ 5 ఉంది. సో మనకి లేని వాల్యూ ఏంటి, బీసీ కావాలి. కాబట్టి ఈ బీసీకి ఈ ఏబీకి రిలేషన్ ఏంటి, ఈ 30కి రిలేషన్ చూడాలి. ఈ 30కి ఈ బీసీ ఏమవుతుంది, అడ్జసెంట్ సైడ్ అవుతుంది. ఇదేమవుతుంది, ఆపోజిట్ సైడ్ అవుతుంది. సో ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. సో ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ అంటే దేనికి డెఫినేషన్, అది tan θ డెఫినేషన్. కాబట్టి మనం ఏం చేయాలంటే ఫ్రమ్ డయాగ్రామ్ మనం ఏం చేస్తామంటే tan 30 degrees ఈజ్ ఈక్వల్ టు tan 30 degrees. సో tan 30 degrees ఈజ్ ఈక్వల్ టు 30 degrees కి ఆపోజిట్ యాంగిల్, ఆపోజిట్ సైడ్ ఏముంది, ఏబీ ఉంది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ బై అడ్జసెంట్ సైడ్ ఏముంది, మనకి బీసీ ఉంది, ఏబీ బై బీసీ. సో కానీ ఆల్రెడీ మనకి tan 30 వాల్యూ ఇప్పుడే నేర్చుకున్నాం. tan 30 వాల్యూ ఎంతంటే 1/√3. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 1/√3 ఈజ్ ఈక్వల్ టు ఏబీ వాల్యూ ఎంత వచ్చింది, ఇక్కడ మనకి 5 వచ్చింది. సో బై బీసీ. ఓకే. సో దిస్ ఇంప్లైస్ క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకున్నట్లయితే బీసీ ఈజ్ ఈక్వల్ టు 5√3. సో బీసీ వాల్యూ ఎంత వచ్చింది, మనకి 5√3 వచ్చింది. సో బీసీ యొక్క మెజర్మెంట్ వచ్చేసింది. ఇంకా మనం దేని మెజర్మెంట్ కావాలి, ఏసీ మెజర్మెంట్ కావాలి. ఇప్పుడు ఈ 30 degreesకి ఏసీ ఏమవుతుంది, హైపోటెనస్ అవుతుంది. ఆల్రెడీ మనకు తెలిసిన వాల్యూ ఏంటి, ఇక్కడ చూడండి, ఆపోజిట్ సైడ్కి హైపోటెనస్కి డెఫినేషన్ ఏంటి చెప్పండి, సైన్. కాబట్టి సో sin 30 ఈజ్ ఈక్వల్ టు 30 degrees ఈజ్ ఈక్వల్ టు 30 degrees ఆపోజిట్ సైడ్ ఏంటి, ఏబీ బై హైపోటెనస్ ఏమవుతుంది, మనకి ఏసీ అవుతుంది. sin 30 వాల్యూ ఇప్పుడే నేర్చుకున్నాం. సో 1/2 అవుతుంది. సో దిస్ ఇంప్లైస్ 1/2 ఈజ్ ఈక్వల్ టు ఏబీ వాల్యూ వచ్చి 5 అవుతుంది, ఏసీ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో దిస్ ఇంప్లైస్ క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకున్నట్లయితే ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, మనకి 10 సెంటీమీటర్స్ అవుతుంది. ఏసీ ఈజ్ ఈక్వల్ టు 10 సెంటీమీటర్స్. ఓకే, ఇక్కడ కూడా సెంటీమీటర్స్ రాసుకుందాం. సో ఈ విధంగా ఏ వాల్యూ, బీసీ వాల్యూ, అదేవిధంగా ఏసీ వాల్యూ, ఏసీ ఈజ్ ఈక్వల్ 10 సెంటీమీటర్స్ అండ్ బీసీ ఈజ్ ఈక్వల్ టు 5√3 సెంటీమీటర్స్ అని మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా చెప్తుంటే ఒక స్టూడెంట్ డౌట్ ఏమొచ్చిందంటే, నేను ఇక్కడ cot 30 వేసుకుంటానండి, ఎందుకంటే cot 30 అంటే అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్ కదా, అలా చేసుకుంటానంటే బ్రహ్మాండంగా చేసుకోవచ్చు, తప్పేం లేదు. నెక్స్ట్ ఇది చేసిన తర్వాత ఇంకొకరు డౌట్ ఏమొచ్చిందంటే, సార్ ఆల్రెడీ దీని వాల్యూ మనకి 5√3 అని తెలిసిపోయింది కదండి. సో ఇక్కడ నేను పైథాగరస్ థియరం అప్లై చేస్తానండి. ఎలా చేస్తానంటే ఏసీ ఈజ్ ఈక్వల్ టు √√ ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ వేసుకుంటానండి. మీరు ఇక్కడ sin 30 వేసారు, ఇలా చేయనండి, ఇలా చేస్తానని అంటున్నారు అనమాట. అప్పుడు మనం ఏం చెప్తామంటే ఖచ్చితంగా అలా చేయము, తప్పేం కాదు, నీకు మంచి ఐడియా వచ్చింది నీకు అని చెప్పి మనం చెప్తాం. ఎందువల్లంటే ఎలాగైనా చేయొచ్చు, తప్పేం లేదు అసలు. సో ఏబీ స్క్వేర్ అంటే ఇక్కడ మనకి 5 స్క్వేర్ అంటే 25 అవుతుంది. అదేవిధంగా ఇక్కడ 5√3 స్క్వేర్ అంటే 5 స్క్వేర్ అంటే 25 అవుతుంది. √3 స్క్వేర్ అంటే 3 అవుతుంది. 25 3s are 75 అవుతుంది. సో ఇక్కడ 75 ప్లస్ 25 ఎంత అవుతుంది, √100 అవుతుంది. సో √100 అంటే దీని వాల్యూ వచ్చి 10 అవుతుంది. చూడండి ఇక్కడ కూడా ఎంత వచ్చింది, మనకి 10 సెంటీమీటర్స్ వచ్చిందా రాలేదా, ఇక్కడ కూడా 10 సెంటీమీటర్స్ వచ్చింది. సో మీరు మ్యాథమెటిక్స్లో ఎలా అన్నా చేయొచ్చు, అసలు తప్పేం లేదు. ఇక్కడ పైథాగరస్ థియరం ద్వారా చేసిన 10 degrees వచ్చింది. అలా కాకుండా సైన్ వాల్యూస్ని యూజ్ చేసినా సరే ఇక్కడ మనకి 10 సెంటీమీటర్స్ వచ్చింది. పైథాగరస్ థియరం యూజ్ చేసినా 10 సెంటీమీటర్స్ వచ్చింది. అదేవిధంగా సైన్ వాల్యూస్ యూజ్ చేసినా సరే 10 సెంటీమీటర్స్ వచ్చింది. సో ఇలా కూడా చేయొచ్చు, అసలు రాంగ్ ఏం కాదు, కరెక్ట్ అన్నమాట. సో ఇటువంటి డౌట్స్ స్టూడెంట్స్కి వస్తే వాళ్ళకి మ్యాథ్స్ బాగా చేయటం వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్. A chord of a circle of radius 6 cm is making an angle 60 degrees at the center. Find the length of the chord. ఒక వృత్తం యొక్క జ్యా కేంద్రం వద్ద 60 డిగ్రీలు కోణం చేస్తుందంట. కోణం చేస్తుంటుంటే ఆ జ్యా యొక్క పొడవు ఎంతో కనుక్కోమన్నాడు. ఏ కార్డ్ ఆఫ్ సర్కిల్. సో ఫైండ్ ద లెంగ్త్ ఆఫ్ ద కార్డ్. సో ఆ జ్యా యొక్క పొడవు ఎంతో కనుక్కోమన్నాడు. దీనికోసం మనం ఫస్ట్ వృత్తం తీసుకుందాం.
ఈ వృత్తానికి ఒక జా తీసుకుందాం. ఈ జాకి ఏం పేరు పెడదామంటే ఏబి అని పేరు పెడదాం. ఏబి అనే జా అన్నమాట. జా అంటే తెలుసు కదా, వృత్తంపై ఏదైనా రెండు బిందువులు కలిపే రేఖాఖండాన్ని జా అంటాం. అదేవిధంగా వృత్త కేంద్రం గుండా పోయే జాని ఏమంటాం అంటే వ్యాసం అంటాం. ద లైన్ సెగ్మెంట్ విచ్ ఈస్ పాసింగ్ త్రూ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్ ఈస్ నోన్ యాజ్ కార్డ్ ఆఫ్ ద సర్కిల్. ఓకే, ఇక్కడ నెక్స్ట్ వృత్త కేంద్రం తీసుకున్నప్పుడు మనం ఈ వృత్త కేంద్రాన్ని ఓ అనుకుందాం. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఓఏ ఓబిని కలుపుదాం. సో ఓఏ ఓబిని కలిపాను. ఇప్పుడు ఇక్కడ మనకి ఏబి యొక్క లెంగ్త్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఏబి ఎంతో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. దీనికోసం నేను ఏం చేస్తానంటే ఓ నుండి ఏబి మీదకి ఒక పెర్పెండిక్యులర్ డ్రా చేస్తున్నాను. 90 డిగ్రీస్ యాంగిల్ ఉండే విధంగా ఒక పెర్పెండిక్యులర్ డ్రా చేశాను. సో ఇది ఇక్కడ 90 డిగ్రీస్ ఉంటుంది యాంగిల్, ఇక్కడ 90 డిగ్రీస్ ఉంటుంది. సో ఈ పెర్పెండిక్యులర్ నేను ఏమనుకుంటున్నానంటే ఇది సమ్ ఎం అనుకుంటున్నాను. సమ్ ఎం అనుకుంటున్నాను. ఓకే, ఈ పెర్పెండిక్యులర్ నేను ఏమనుకుంటున్నానంటే సమ్ ఎం అనుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ మనకి చూడండి 2 ట్రయాంగిల్స్ కనిపిస్తున్నాయి. ఏ ట్రయాంగిల్స్ కనిపిస్తున్నాయి? సొల్యూషన్. ఇక్కడ 2 ట్రయాంగిల్స్ లో మనకి ఫస్ట్ ట్రయాంగిల్ ఏంటి చెప్పండి? యాంగిల్ ఏఓఎం, ట్రయాంగిల్ ఏఓఎం కనిపిస్తుంది. అదేవిధంగా ట్రయాంగిల్ బిఓఎం కనిపిస్తుంది. ట్రయాంగిల్ బిఓఎం. ఈ 2 ట్రయాంగిల్స్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే బిఓఎం అబ్జర్వ్ చేసినట్లయితే ఇది కామన్ యాంగిల్. సో ఇందులో మనకి ఏమవుతుందంటే ఓఎం, ఇందులో ఓఎం వచ్చి ఇందులో ఓఎంకి ఈక్వల్ అవుతుంది. సో దిస్ ఓఎం ఈజ్ ఈక్వల్ టు దిస్ ఓఎం అండ్ హైపోటెన్యూస్ ఈక్వల్ అవుతుంది చూడండి. సో ఇందులో ఓఏ వచ్చి ఇందులో ఓఏకి ఈక్వల్, ఇందులో కర్ణం ఓఏ వచ్చి ఇందులో కర్ణం ఓబికి ఈక్వల్ అవుతుంది. సో మనకి ఆర్హెచ్ఎస్ ప్రాపర్టీ ఏంటి? ఆర్హెచ్ఎస్ కాంగ్రియంట్ ప్రాపర్టీ ప్రకారము ట్రయాంగిల్ ఏఓఎం ఆర్హెచ్ఎస్ కాంగ్రియంట్ ప్రాపర్టీ ఏంటంటే మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్, 2 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్లో ఒక యాంగిల్ అదేవిధంగా 2 హైపోటెన్యూస్ ఈక్వల్గా ఉంటే మనకి ఆ 2 ట్రయాంగిల్స్ కూడా సర్వసమానం అవుతాయి అన్నమాట. 2 లంబకోణ త్రిభుజాల్లో 2 భుజాలు సమానంగా ఉండాలి, అదేవిధంగా కర్ణాలు కూడా సమానంగా ఉన్నాయనుకోండి, ఆ 2 త్రిభుజాలు సర్వసమానం అవుతాయి. సో దీని ప్రకారం ఏమవుతుందంటే ట్రయాంగిల్ ఏఓఎం ఈజ్ కాంగ్రియంట్ టు ట్రయాంగిల్ కాంగ్రియంట్ సర్వసమానం ట్రయాంగిల్ బిఓఎం. ఎప్పుడైతే 2 ట్రయాంగిల్స్ కాంగ్రియంట్ అవుతాయో కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి. అంటే ఈ యాంగిల్ వచ్చి ఈ యాంగిల్కి ఈక్వల్ అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ 90 డిగ్రీస్ వచ్చి 90 డిగ్రీస్ ఈక్వల్ అయిపోయింది. అదేవిధంగా ఈ యాంగిల్ వచ్చి ఈ యాంగిల్కి ఈక్వల్ అవుతుంది. కానీ ప్రాబ్లంలో ఏం ఇచ్చాడంటే మనకి మొత్తం యాంగిల్ ఎంత ఇచ్చాడు? 60 డిగ్రీస్ ఇచ్చాడు. మొత్తం యాంగిల్ ఎంత ఇచ్చాడు? 60 ఇచ్చాడు. సో ఈ 2 యాంగిల్స్ ఈక్వల్గా ఉన్నాయి. టోటల్ 60 అయింది. అంటే ఈచ్ యాంగిల్ ఎంత అవుతుంది మనకి? 30 డిగ్రీస్ అవుతుంది. సో దిస్ ఈజ్ 30 డిగ్రీస్ అండ్ దిస్ ఈజ్ 30 డిగ్రీస్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ మనకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కనిపిస్తుంది. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఇక్కడ ఈ 30కి ఆపోజిట్ సైడ్ ఏంటి? ఏఎం. దీన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాం. 30కి ఆపోజిట్ సైడ్ ఏంటి? ఎంత ఇచ్చారు మనకి? ఇది 30కి ఆపోజిట్ సైడ్ వచ్చి ఏఎం అంట. అదేవిధంగా మనకి రేడియస్ ఎంత ఇచ్చారు? 6 సెంటీమీటర్స్ అని ఇచ్చారు. సో ఆపోజిట్ సైడ్ ఉంది, ఇక్కడ మనకి హైపోటెన్యూస్ కనిపిస్తుంది. సో రిలేషన్ ఏంటి చెప్పండి? సైన్ థీటాకి రిలేషన్ అనమాట అది. దేర్ ఫోర్ ఫ్రమ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ రైట్ ట్రయాంగిల్ అని కూడా అనొచ్చు, లంబకోణ త్రిభుజం ఏఓఎం నుండి ఫ్రమ్ రైట్ ట్రయాంగిల్ AOM sin 30 degrees is equal to AM by OA. Okay, so this is equal to AM. The value of AM we have to find that, and sin 30 value is equal to 1 by 2 by OA. OA is 6 centimeters. Now taking cross multiplication, 2AM is equal to 6 ones are 6. This implies AM is equal to 6 by 2. 6 by 2 is, that is 3 centimeters. సో ఇప్పుడు మనకి AM వాల్యూ ఎంత వచ్చేది మనకి? ఇక్కడ చూడండి 2M is equal to 6, that is equal to, ఇక్కడ మనకి ఎంత వచ్చిందంటే 3 సెంటీమీటర్స్ వచ్చింది AM వాల్యూ. కానీ ఇక్కడ AM వాల్యూ వచ్చి దేనికి ఈక్వల్ అవుతుంది? BM వాల్యూకి ఈక్వల్ అవుతుంది. ఓకే, ఇందువల్ల ఇక్కడ అప్పుడే మనం చెప్పుకున్నాం ఈ 2 ట్రయాంగిల్స్ కూడా కాంగ్రియంట్ అని చెప్పుకున్నాం కాబట్టి. దేర్ ఫోర్ మనకు ఇప్పుడు ఏం కావాలి? AB కావాలి కాబట్టి AB ఈజ్ ఈక్వల్ టు AM ప్లస్ BM. సో AM వాల్యూ ఎంత వచ్చింది ఇప్పుడు మనకి? 3 వచ్చింది. BM వాల్యూ వచ్చి 3 వచ్చింది. 3 ప్లస్ 3 ఎంత అవుతుంది మనం చెప్పండి? 6 సెంటీమీటర్స్ అవుతుంది. అంటే లెంగ్త్ ఆఫ్ ద కార్డ్, ఈ జా యొక్క పొడవు ఎంత అవుతుందంటే మనకి 6 సెంటీమీటర్స్ అవుతుంది అనమాట. సో మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఇక్కడ ఈ 2 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ తీసుకున్నాను. ఈ 2 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ కూడా ఏం చూసాను? కాంగ్రియంట్ అని ప్రూవ్ చేశాను అనమాట. ఎలా కాంగ్రియంట్ ప్రూవ్ అవుతున్నాయి? ఆర్హెచ్ఎస్ ప్రాపర్టీ ఏంటి? 2 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ తీసుకుంటే 2 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్లో
టూ సైడ్స్ ఈక్వల్ అవ్వాలి, అదేవిధంగా మనకి రెండు కర్ణాలు కూడా సమానం అవ్వాలి. సో హైపోటెనస్ కూడా ఈక్వల్ అవ్వాలి. అప్పుడు టూ ట్రయాంగిల్స్ ఏమవుతాయంటే కాంగ్రెంట్ అవుతాయి. సో టూ ట్రయాంగిల్స్ ఎప్పుడైతే కాంగ్రెంట్ అవుతాయో మనకి కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి. కాబట్టి ఈ మొత్తం యాంగిల్ 60 degrees కాబట్టి ఈ యాంగిల్ ఈక్వల్ కాబట్టి 30 degrees అవుతుంది, 30 degrees అవుతుంది. సో ఫ్రమ్ రైట్ ట్రయాంగిల్ AOM sin 30 ఈజ్ ఈక్వల్ టు sin 30. ఇప్పుడు ఇక్కడ 30 కాబట్టి 30కి ఆపోజిట్ సైడ్ ఏముంది, ఇక్కడ AM ఉంది. అదేవిధంగా హైపోటెనస్ ఎంత ఉంది, 6 ఉంది కాబట్టి సో ఆపోజిట్ సైడ్కి హైపోటెనస్కి రిలేషన్ ఏంటంటే sin 30 పెట్టుకోవచ్చు, లేదా cosecant 30 పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు. sin 30 ఈజ్ ఈక్వల్ టు AM బై OA. sin 30 వాల్యూ వచ్చి 1/2 ఈజ్ ఈక్వల్ టు AM బై 6. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకున్నట్లయితే 2AM ఈజ్ ఈక్వల్ టు 6, AM ఈజ్ ఈక్వల్ టు 6/2, దట్ ఈజ్ ఈక్వల్ టు 3 సెంటీమీటర్స్ వచ్చింది. సో ఇక్కడ మనకి AB వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి AB ఈజ్ ఈక్వల్ టు AM ప్లస్ BM, దట్ ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ 3, దట్ ఈజ్ ఈక్వల్ టు 6 సెంటీమీటర్స్ వచ్చింది అనమాట. సో ఈ విధంగా ఈ ప్రాబ్లం చేయాలి. ఓకే.